గ్రామ అభివృద్ధి కోసం సర్పంచులకు నేరుగా నిధులు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం సర్పంచులకు గుడ్ న్యూస్ చెప్పారు. గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచులకు నేరుగా నిధులు అందిస్తామని చెప్పారు. పెద్ద గ్రామాలకు 10 లక్షలు, చిన్న గ్రామాలకు 5 లక్షల చొప్పున ఇస్తామన్నారు. ఈ వేదిక మీద నుంచి రాష్ట్రంలో గెలిచిన 12,706 మంది సర్పంచులకు నేను సూచన చేస్తున్నా. ప్రత్యేకంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ చిన్న గ్రామాలకు 5 లక్షలు, పెద్ద గ్రామాలకు 10 లక్షలు యథావిధిగా మీ గ్రామాలకు వచ్చే నిధులు కాకుండా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి నిధి నుంచి మేజర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షలు నూతన సంవత్సరంలో మీకు ఇచ్చే బాధ్యత నాది అని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకు ఈ నిధులు అదనం. ఇవాళ మీరందరూ గ్రామంలో ఏదో చెప్పి ఉంటారు, ఎన్నికలకు పోయినప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు మీకు సరిపోకపోవచ్చు, లేదా మీరు ఏదైనా ప్రత్యేక మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవాలంటే మీకు కష్టం అవుతుండొచ్చు. అందుకే సర్పంచుల గౌరవం నిలబెట్టడానికి, గ్రామంలో మీ మర్యాద పెంచడానికి చిన్న గ్రామ సర్పంచులకు 5 లక్షలు, పెద్ద గ్రామ సర్పంచులకు 10 లక్షల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా, ఎంపీలకు సంబంధం లేకుండా, మంత్రులకు సంబంధం లేకుండా ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి నుంచి సర్పంచులకు నిధులు పంపించే బాధ్యత నేను తీసుకుంటా. ఈ కొడంగల్ వేదిక మీద నుంచి మా సర్పంచులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. మీరిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మీ గ్రామంలో దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న సమస్యను పరిష్కరించుకోవడానికి మీరు ఈ నిధులను ఉపయోగించండి. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ నుండి డంపింగ్ యార్డ్ను తొలగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతామని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ హెచ్చరించారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల అన్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్తో పాటు పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డంపింగ్ యార్డ్ను మరొక చోటికి తరలించాలని, లేని పక్షంలో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. హైదరాబాద్ నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో 1 కోటికి పైగా జనాభా నివసిస్తున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నగరానికి నలువైపులా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. నగర వ్యాప్తంగా చెత్తను జవహర్ నగర్కు తరలించి డంపింగ్ చేయడం మూలంగా స్థానిక ప్రజలు వాయు, జల కాలుష్యం మూలంగా క్యాన్సర్లు, చర్మ వ్యాధుల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. గతంలో భారతీయ జనతా పార్టీ తరపున డంపింగ్ యార్డ్ తరలింపు కోసం ట్రిబ్యునల్ కోర్టులో పోరాటం చేసినట్లు గుర్తు చేశారు. రామ్కే సంస్థ ప్రభుత్వంతో కలిసి తప్పుడు సమాచారంతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తూ జవహర్ నగర్లో చెత్త డంపింగ్ కొనసాగించేలా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పిల్లల ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది, మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మేము సంపాదించిన సంపాదన అంతా కూడా మందులకే పోతూ ఉన్నాయి, క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి, అబార్షన్ జరుగుతూ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఎన్జిటికి పోతే ఇవాళ ఆనాడు భారతీయ జనతా పార్టీ దీనికి అండగా ఉంది. ఆనాడు మా మోహన్ రెడ్డి గారు, విక్రమ్ రెడ్డి గారు, మా పార్టీ నాయకులంతా కూడా ప్రజల పక్షాన ఉండి ఎన్జిటికి పోయింది. ఆర్డర్ వచ్చింది, 2015లో ఆర్డర్ వచ్చింది. అబద్ధపు సమాచారం ఇచ్చి, మోసపు మాటలు చెప్పి ఇవాళ దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిండు, దాన్ని కొనసాగించే ప్రయత్నం చేసిండు. 2021లో మళ్ళీ వచ్చింది, 2022లో మళ్ళీ వచ్చింది, 2025లో ఇప్పటికీ వచ్చింది. ఇవాల్టికి కూడా తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టును తప్పుదోవ పట్టించి దీన్ని నడిపే ప్రయత్నం చేస్తుంది తప్ప దీన్ని విస్తరించే ప్రయత్నం చేయట్లేదు. నేను స్వయంగా ఇక్కడ ఎంపీగా ఈ ప్రభుత్వానికి రాసిన నేను గింత చెత్తని ఒకే దగ్గర హ్యాండ్లింగ్ చేయడం అనేటువంటిది ఏ దేశం చేయదు. ఇది మంచి సాంప్రదాయం కాదు. గత టెక్నాలజీ కూడా దీనికి లేదు. దీనికి స్ప్రెడ్ చేయమని చెప్పినాం. లేదా ఇవాళ ప్రజల ప్రాణాలతో చెలగాటం అనేది బంద్ చేసి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినా కూడా దీన్ని ఒక
జీరో పొల్యూషన్తో, నీళ్లు పొల్యూషన్ లేకుండా, వాయు పొల్యూషన్ లేకుండా, ప్రజలకు అనారోగ్యం కలగకుండా ఉండే పద్ధతిని అడాప్ట్ చేసుకోమని చెప్పారు. కానీ ఎక్కడ కూడా ఇవాళ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు లెక్కలు వచ్చినాయి తప్ప ఇవాళ భూగర్భ జలాలన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ఉన్న గొలుసుకాటి చెరువులలో పక్షులు నీళ్ళు తాగని పరిస్థితి వచ్చింది, చేపలు బతకని పరిస్థితి వచ్చింది. ఇవాళ మనుషులకైతే స్నానం చేయడానికి ఆ నీళ్లు వాడితే బొబ్బలు వచ్చే పరిస్థితి ఉన్నది. ఇవాళ 30 కిలోమీటర్ల రేడియస్లో, ఇవాళ బాలాజీ నగర్కి 30 కిలోమీటర్ రేడియస్లో కంపవాసన రాత్రిపూట వదిలిపెడితే కంపవాసన వస్తూ ఉంది. కాబట్టి దీన్ని ఎత్తేయమని చెప్పి ఏ లోకల్ పీపుల్ అయితే డిమాండ్ చేస్తుందో దానికి భారతీయ జనతా పార్టీగా ఇవాళ ఇక్కడి స్థానిక ఎంపీగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. దీనికి ఒక పరిష్కారం చూపేంత వరకు దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మన స్వయంగా నేనే పార్లమెంట్లో మాట్లాడి సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైంది. శ్రీ సత్యసాయి బాబా వారి శతవాస జన్మదిన వేడుకల్లో భాగంగా మేడిపల్లి, బొడ్లగూడ, హబ్సిగూడ, నాచారం సౌజన్యంతో రథయాత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి రథయాత్ర ముఖ్య ఉద్దేశం లవ్ వాల్ సర్వ్ వాల్ అనే నినాదాన్ని యూనివర్సల్ లవ్ సమాజానికి అందించడానికి ఈ రథయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీ సత్యసాయి పాదయాత్ర అన్ని రాష్ట్రాల్లో ప్రారంభమై తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 5న యాత్ర ప్రారంభమైంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో రథయాత్ర 6 రోజుల పాటు జరుగుతుందని పేర్కొన్నారు. సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహాశిస్సులతో స్వామివారి శత జయంతి ఉత్సవాలు అతి ఆనందంగా, అతి వైభవంగా ప్రపంచమంతటా జరుపుకున్న శుభ సందర్భంలో స్వామివారి దివ్య అనుగ్రహాశిస్సులు అన్ని రాష్ట్రాలకు అందరికీ అందాలని ఉద్దేశంతో ప్రారంభించినటువంటి ప్రేమ ప్రవాహిని ఈ రథోత్సవ కార్యక్రమం అనేక రాష్ట్రాల నుంచి మొదలై మన తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 5వ తారీఖున జోగులాంబ పీఠ సన్నిధిలో ఇది ప్రారంభమైంది. ఆ తర్వాత నాగర్ కర్నూలు జిల్లా, అలాగే రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా పూర్తి చేసుకుని ఈ రథోత్సవ కార్యక్రమం మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఈరోజు ప్రారంభమైంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 6 రోజుల పాటు అంటే 28వ తారీఖు వరకు ఈ రథోత్సవ కార్యక్రమం 27 సముద్రం మీదుగా జరుగుతుంది. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో ఈనాడు ఇందాక తెలియజేసిన విధంగా శ్రీ ప్రేమ ప్రవాహిని రథయాత్ర ఎంతో వైభవంగా జరుగుతోంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో అందరికీ కూడా లవ్ వాల్ సర్వ్ వాల్ అనే స్వామి యొక్క నినాదాన్ని అందరికి యూనివర్సల్ లవ్ అనేది అందరికీ కూడా సమాజంలో ప్రకటించడానికి, దాన్ని స్ప్రెడ్ చేయడానికి అది ముఖ్య ఉద్దేశం. అలాగే సేవ, మానవ సేవే మాధవ సేవ, అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అనే స్వామి యొక్క నినాదాన్ని మనం అర్థం చేసుకుని ఆచరించే విధంగా ఉండాలని, అలాగే లవ్ వాల్ సర్వ్ వాల్తో పాటు హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అండి బాబా గారి మనకిచ్చిన అది వరం. అది నాచారం జీసస్ పవర్ చర్చ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాస్టర్లు ప్రవీణ్ డేవిస్, హబ్సిబా డేవిడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. యేసు ప్రభు ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించారని తెలిపారు. కులమతాలకు అతీతంగా పండుగలను జరుపుకోవాలని సూచించారు. పాస్టర్ ప్రవీణ్ డేవిస్ మాట్లాడుతూ వేడుకలకు 400 మందికి పైగా భక్తులు పాల్గొనడం విశేషమన్నారు. జీసస్ కృపతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకున్నారు. మరి ఈరోజు దాదాపుగా 300-400 మంది భక్తులు తరలి రావడం ఎంతో విశేషకరం. అలాగే ఈ కార్యక్రమానికి నాచారం 6th డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిశేఖర్ గారు, అలాగే మరి ఉప్పల్ శాసన సభ్యులు శ్రీ బండారి లక్ష్మారెడ్డి వారి ఆధ్వర్యంలో, అలాగే మరి లోకల్లో ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా రావడం చాలా సంతోషకరం. ఈరోజు ఈ ముందస్తు క్రిస్మస్ జరుపుకోవడం మాకెంతో ఆనందకరంగా ఉన్నది. మరి ప్రతి ఒక్కరూ ఆ ప్రభు ఆశీస్సులతో సంతోషముగా ఆనందముతో ఉండాలని, ప్రతి ఇల్లు ప్రతి కుటుంబము కలకాలం దేవుని సన్నిధిలో సంతోషంగా జీవించాలని ఆ ప్రభును మనసారా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ముందస్తు క్రిస్మస్ అలాగే నూతన సంవత్సరం
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉప్పల్ నాచారం రాఘవేంద్ర నగర్ అన్నపూర్ణ కాలనీలో నివసించే మంజూర్ తన ఇంటి పక్కన పేపర్ ప్లేట్ల కంపెనీ ద్వారా వచ్చే కలుషితమైన వాసన రావడంతో మంజూర్ ఫ్యామిలీకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయని పలుమార్లు జీహెచ్ఎంసీ అధికారులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోవట్లేదని తన ఆవేదనను వీడియో రూపంలో వివరించారు. దయచేసి సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అన్నపూర్ణ కాలేజ్లో పేపర్ ప్లేట్ల కంపెనీ ఫ్యాక్టరీ పెట్టింది సార్. మన హౌస్ నెంబర్ 7-7/37 లో ఉంది సార్. రాఘవేంద్ర అన్నపూర్ణ కాలేజ్ స్ట్రీట్ నెంబర్ 7 లో వస్తుంది సార్. వాళ్ళు 3 months తీసారు. మొత్తం కాలిపోయిన స్మెల్ వస్తుంది సార్. ఆ పేపర్ ప్లేట్ అది మొత్తం కట్టలు చెప్తారు. అది 3 months తీసలేదు. ఆయన పేరు సదానంద్. ఆయన ఫస్ట్ మన సిసిఎంబీలో చేస్తుండే. ఆయన పర్మిషన్ ఎక్కించడం అర్థమైతే లేదు. మొత్తం ఇండ్ల మధ్యలో ఉంది మొత్తం ఫ్యాక్టరీ. మొత్తం కాలిపోయిన వాసన. చిన్న పిల్లలు. నాది ఇంతకుముందు హెల్త్ ఖరాబ్ అయింది. చెస్ట్ లో మొత్తం ప్రాబ్లం ఉంది. నేను హాస్పిటల్ చూపెట్టినా. 1 లక్ష రూపాయల దాకా పెట్టినా సార్. ఎవ్వరు వస్తలేదు సార్ అధికారులు. నేను పోయి వచ్చిన కాపరా పోయినా. మొన్న ఇచ్చిన 15 వారం కింద ఇచ్చిన. వాళ్ళు వచ్చిరు చూసిరు. ఇవాళ వచ్చి చూసిరు. వాడికి చెప్తే వాడు తీయను అది చేయను అంటుంది సార్. వాని పేరు సదానంద్ సార్. నా వినతి సార్, ఒకసారి వచ్చి చూసిపోండి సార్. ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ పెట్టారు? అది 10 సంవత్సరాల నుంచి ఉన్నది. కాలనీ ప్రజలు ఏమైనా అబ్జెక్షన్ చేస్తుంటారు? కాలనీ వాళ్ళు ఎవ్వరు వస్తలేరు. వాళ్ళు ఆ చుట్టుపక్కల వాళ్ళు పని చేస్తారు. చెప్పి అందరు వస్తారు. వెనక గల్లీ వాళ్ళు వస్తారు. పక్కన వాళ్ళు పని చేస్తారని చెప్పి వాళ్ళు ఏం చెప్తలేరు. అంటే నీ ప్రధాన డిమాండ్ ఏంది మరి? డిమాండ్ ఏమి అది మొత్తం తీసేయాలి. మొత్తం కాలిపోయిన వాసన వస్తుంది. నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది. నా దగ్గర రిపోర్ట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ప్రూఫ్లు ఉన్నాయి. మా ఇంట్లో డోర్లు బంద్ చేసుకుంటారు తెల్లారు లేస్తే. అది మొత్తం కాలిపోయిన స్మెల్ వస్తుంది. మీరు వచ్చి ఒకసారి చూస్తే అర్థమవుతుంది. మా అమ్మ ఏజ్డ్ ఉంది. మా అమ్మకి ఇట్లా మొత్తం ప్రాబ్లం ఉంది. మా అన్న వచ్చిండు. మా అన్నకి ఎలర్జీ మొత్తం దురద మొత్తం. ఆయన మొన్ననే సోదీకెళ్ళి వచ్చిన మొత్తం ఎలర్జీ మొత్తం కాలిపోయిన వాసన వస్తుంది. జిహెచ్ఎంసీ సంబంధించిన అధికారులు ఎవరన్నా వచ్చిరు సార్. వచ్చిరు ఏమన్నారు? వచ్చి చూసిరు. ఒక 2 రోజులు చేద్దామని చెప్పారు. వాళ్ళు వస్తే వాళ్ళకి ఇట్లా అంటూ నేను ఆడిపోతా ఈడిపోతా కమిషనర్ దగ్గర పోతా ఆడిపోతా అంటూ తీయని అంటున్నాను. ప్రజల ఉపయోగార్థం వినియోగించాల్సిన రోడ్డును ఆక్రమించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని గండిపేటకు చెందిన వంశీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసన్న కుమార్ రాఘవేంద్ర మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా గండిపేట గ్రామం సర్వే నెంబర్ 35, 38, 39లలో గల రోడ్డును స్థానిక కార్పొరేటర్ సునీత ఆమె భర్త గోపాల్లు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఏళ్ల తరబడి రోడ్డుగా ప్రభుత్వ రికార్డులో ఉన్న రోడ్డును యథేచ్ఛగా కబ్జాకు యత్నిస్తున్నారని వాపోయారు. ముఖ్యంగా 10 కుటుంబాలు ఈ రోడ్డు గుండా రాకపోకలు సాగిస్తున్నాయని, రోడ్డు లేకుండా చేస్తే తీవ్ర ఇబ్బందులు తప్పవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రహదారులను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే కబ్జాలకు పాల్పడితే తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నామన్నారు. రోడ్డు ఆక్రమణలను నిలువరించేందుకు తమపై వ్యక్తిగతంగా కక్ష పెంచుకొని తాము ఇటీవల చేపట్టిన నిర్మాణాలను అడ్డుకోవడమే కాక వేధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత లక్ష్యంతో తీసుకువచ్చిన హైడ్రా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. గండిపేట మండలంలోని సర్వే నంబర్ 35, 38, 39. సో దీంట్లో ఒక పబ్లిక్ యూటిలిటీ రోడ్ ఉన్నది. యాక్చువల్లీ ఈ రోడ్ జెనసిస్ ఏంటి అంటే మా తాతగారు టోటల్ అగ్రికల్చర్ ల్యాండ్ లో ఒక ఇంటర్నల్ యాక్సెస్ రోడ్ వదిలిపెట్టారు. దాని చుట్టూ కాలక్రమేణా రెసిడెన్షియల్ ప్లాట్స్ వచ్చేసాయి. ఆల్మోస్ట్ 30 years బ్యాక్ ఇదంతా. ఈ స్టోరీ రీసెంట్ స్టోరీ కూడా కాదు, 30 years బ్యాక్ ఉన్న స్టోరీ ఇదంతా ఇది. సో రిజిస్ట్రేషన్స్, హౌస్ మున్సిపాలిటీ పర్మిషన్స్, గ్రామ పంచాయతీ పర్మిషన్స్, ఇది టోటల్ గా ఇది రోడ్ అనే యాక్సెప్ట్ చేశాయి. సో రోడ్ అనే దాని మీద ప్లాన్స్ వచ్చేసాయి. రోడ్ అనే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా అయ్యాయి. ఇన్ని ఇయర్స్ అయిన తర్వాత కూడా దాని ఎలక్ట్రికల్ పోల్స్ వచ్చాయి, వాటర్ లైన్స్ వచ్చినాయి. సో మల్టిపుల్ థింగ్స్ అది రోడ్ పబ్లిక్ రోడ్ కిందనే ఉన్నది. సో దీని మెయిన్ రోడ్డుకి నుంచి 200 to 250 రోడ్ చిన్నది, చాలా చిన్న రోడ్డు. ఇది యాక్చువల్లీ ఏమైంది, ఇది 2023లో లోకల్ కార్పొరేటర్ హస్బెండ్, ఇది మా ప్లాట్, ఇది నేను కొనుక్కున్న ప్లాట్. గణేష్, అతని పేరు గోపాల గణేష్, వాళ్ళ వైఫ్ పేరు గోపాల సునీత. సో వాళ్ళకి దీన్ని ఎందుకు దురుద్దేశం పుట్టిందో తెలియదు కానీ ఈ రోడ్డు ప్లాట్ మేము కొనుక్కున్న ప్లాట్ అని రిజిస్ట్రేషన్ చేసేసారు. డాక్యుమెంట్ 105 మా దగ్గర రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉందని వచ్చారు. మేము ఇక సబ్ రిజిస్టర్ ఆఫీస్ పోయాము. అంటే మాకు అది ఆల్రెడీ వాళ్ళు తెచ్చిన డాక్యుమెంట్ పైన మేము రిజిస్ట్రేషన్ చేశాము. మీరు ఏమైనా ఉంటే సివిల్ కేసు వేసుకోమంటారు సార్. మళ్ళీ మీరు ఎట్లా చేశారు అంటే మాకు తెలియదు, మాకేం దాని మీద ఏమి నోటీస్ ఏం లేదు, సో మేము చేసినామంటారు వాళ్ళు. తర్వాత నెక్స్ట్ మేము మున్సిపాలిటీకి కానీ సిడిఎంఏ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్స్కి కానీ
మల్టిపుల్ పీపుల్ అందరికి నోటీసులు ఇచ్చాము, కంప్లైంట్ కాపీస్ పెట్టాము, కానీ ఎక్కడా ఎవరితో పెద్ద రెస్పాన్స్ కాలేదు. మాకు మేబీ పొలిటికల్ ప్రెషర్ ఉండొచ్చు. విద్యార్థుల్లో పెరుగుతున్న పరీక్షల ఒత్తిడిని తగ్గించడమే లక్ష్యంగా కమ్యూనిటీ ఆధారిత కార్యక్రమాన్ని రూపొందించినదే ఎగ్జామ్ థాన్. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎగ్జామ్ థాన్ లోగో, అధికారిక టీషర్ట్లు, మెడల్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పరీక్షల భయం వల్ల విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి పెరుగుతుందని, దీనిపై సమాజంలో విస్తృత అవగాహన అవసరమని అన్నారు. పరీక్షలను భయంతో కాకుండా ధైర్యంగా ఎదుర్కొనేలా విద్యార్థులను ప్రోత్సహించడమే ఎగ్జామ్ థాన్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యం పరిరక్షణలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వివరించారు. సైంటిస్టులు, డైటిస్టులతో కాలేజీల్లో విద్యార్థులకు ఎలా ఉండాలి, ఆహారం విషయంలో కానీ చదువు విషయంలో కానీ శ్రద్ధ చూపిస్తున్నామని తెలిపారు. అయితే ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే స్టూడెంట్స్కు ఏ విధంగా మనం ఈ ఏదైతే స్ట్రెస్ ఉన్నదో దాన్ని ఇది హ్యాండిల్ చేయగలగాలి అన్న దాని మీద మనం ఫోకస్ చేయవలసిన అవసరం ఉన్నది. సో దానికి అనుగుణంగానే మేము ఈరోజు కాలేజెస్లలో స్పెషల్గా సైకాలజిస్టులను, డైటీషియన్స్ను వాళ్ళను కూడా అంటే ఏ విధమైన భోజనం కూడా చేయాలి వాళ్ళు అన్న దాని మీద కూడా మేము ఏది శ్రద్ధ చూపెడుతున్నాము. సో ఏది పడుతుంది ఎక్కువ ఆయిల్తోని తినకుండా, నిద్ర ఏది సక్రమంగా పోవటము, ఏది నైపుణ్యం మీద ఎక్కువ స్ట్రెస్ చేయటము, ఎగ్జామ్స్ కంటే కూడా స్కిల్స్ మీద ఎక్కువ స్ట్రెస్ చేయటము. సో ఇవన్నీ కూడా మేము యూనివర్సిటీలో, మా కావేరీ యూనివర్సిటీలో మేము ఇది శ్రద్ధ చూపుతా ఉన్నాము, ఎంఫసిస్ రేట్ చేస్తున్నాము. సో దానికి అనుగుణంగానే కాలేజ్ మెంటర్ వారు ఈ కాన్సెప్ట్ ఎగ్జామ్ థాన్ అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు ఏ విధంగా మనం ఇది స్టూడెంట్స్ యొక్క స్ట్రెస్ను తగ్గించగలుగుతాం అన్నప్పుడు మాకు చాలా నచ్చింది కాన్సెప్ట్. అందుకే మేము దానికి సపోర్ట్ చేస్తూ ఉన్నాము. సో ఈ కాన్సెప్ట్ను మనము పెద్ద ఎత్తున ఒకవేళ స్టూడెంట్స్ దగ్గరికి తీసుకెళ్ళినట్టయితే, వాళ్ళు నైపుణ్యం మీద ఎక్కువ శ్రద్ధ చూపినట్టయితే, ఎగ్జామ్స్ కంటే కూడా స్కిల్ సెట్స్ మీద ఎక్కువ శ్రద్ధ చూపినట్లయితే ఐ థింక్ ఇది ముందు భవిష్యత్తు వారికి చాలా బాగుంటుంది. అదేవిధంగా ఏది స్ట్రెస్ లేకుండా కూడా ఎగ్జామ్స్ రాయడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జామినేషన్సే వాళ్ళ లైఫ్ కాదు, ఎందుకనంటే ఏది అవి నాలెడ్జ్ని టెస్ట్ చేస్తాయి, వాళ్ళ యొక్క వర్త్ను టెస్ట్ చేయి, వాళ్ళ యొక్క స్కిల్ సెట్ను టెస్ట్ చేయవు. కాబట్టి ముందు భవిష్యత్తులో ఎగ్జామ్స్, అకాడమిక్ రికార్డ్స్ కంటే కూడా నైపుణ్యం మీద ఎక్కువ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉన్నది.